నేను చాలా సంతోషిస్తున్నాను. భారతదేశంలో ప్యాకేజింగ్ ప్రతి ఏటా 15 నుంచి 20% వరకు పెరుగుతూ ఉన్నది. మన జీడిపి 7% నుంచి 6-7% మధ్యలో ఉన్నది. గ్లోబల్ జీడిపితో కంపేర్ చేసుకుంటే భారతదేశం యొక్క జీడిపి చాలా ఎక్కువని చెప్పాలా. అయినప్పటికీ కూడా ప్యాకేజింగ్ యొక్క అభివృద్ధి ఆల్మోస్ట్ 15 నుంచి 20% వరకు మనకి ప్యాకేజింగ్ అభివృద్ధి జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా ముందుగా రామకృష్ణ గారు చెప్పినట్టుగా ఆహార రంగంలో, ఔషధ రంగంలో ప్యాకేజింగ్ యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉన్నది. మిక్కిలి హైదరాబాద్లో మన బల్క్ డ్రగ్స్ పరిశ్రమలు అయితేనేమి, ఫార్ములేషన్ పరిశ్రమలు అయితేనేమి ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. ఇక్కడ ప్యాకేజింగ్ రంగం యొక్క అభివృద్ధి గాంచడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే యుఎస్లో పేటెంటెడ్ డ్రగ్స్ $150 బిలియన్ పేటెంటెడ్ డ్రగ్స్ రాబోయే 3 సంవత్సరాల్లో ఆఫ్ పేటెంట్ అవ్వబోతున్నాయి. వాటిలన్నిటికీ జనరిక్ డ్రగ్స్కి మూలస్తంభం అయినది భారతదేశం. అందులో హైదరాబాద్ నుంచే 3వ వంతు పరిశ్రమలు ఇక్కడి నుంచే ఉన్నాయి. అట్లాగే యుఎస్ ఎఫ్డిఏకి సబ్మిట్ చేసిన ఏఎన్డిఎల్లో 33% భారతదేశం నుంచే ఉన్నాయి. మీకు తెలిసిన విషయమే. బల్క్ డ్రగ్స్ అవనివ్వండి, అట్లాగే ఫార్ములేషన్ రంగంలో అవనండి, డాక్టర్ రెడ్డీస్ కానీ, అరబిందో కానీ, హెటరో డ్రగ్స్ మొదలైన పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. మంచి అవకాశాలు కేవలం ప్యాకేజింగ్ రంగంలో ఉన్న వాళ్ళే కాకుండా యూజర్ ఇండస్ట్రీలో కూడా వారి ప్యాకేజింగ్ ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి అని తెలుసుకోవడానికి ఇది ఒక సదవకాశము. జనవరిలో జరగబోయే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి అధ్యక్షులు శ్రీ రామకృష్ణ గారే, వారి అధ్యక్షతన ఈ కాన్ఫరెన్స్ జరగబోతుంది. అనేక విధమైన సైంటిస్టులు అనేక రంగాల్లో, ప్యాకేజింగ్ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేస్తున్నారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. మిక్కిలి హైదరాబాద్లో స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ వారికి కూడా మంచి అవకాశం.